చంద్రబాబు నాయుడు గారు సాధారణంగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతను ఆయన క్యాబినెట్లో పనిచేస్తూనే ఉన్నప్పుడు ఆయన 99 ఆ ప్రాంతంలో ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఆ శాఖకు సంబంధించిన ఏదన్నా మాట్లాడాల్సి కొంతమంది మంత్రులతో ఇంటిగా బ్రేక్ఫాస్ట్ కూర్చోబెట్టి మాట్లాడుకుని కేటాయించేవాళ్ళు. అప్పుడు తమ్మినేని సీతారామన్ గారు ఆ బ్రేక్ఫాస్ట్కి ఆ మీటింగ్కి రావాలా. జస్ట్ బిఫోర్ ఆయన వచ్చే ముందు ఆయన భార్య అక్కడికి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి ఇంటికి దగ్గరే. వచ్చినప్పుడు సాధారణంగా అక్కడ సెక్యూరిటీ వాళ్ళు మినిస్టర్ గారి భార్య చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఆయన అవుతున్నారు, ఈవిడ కూడా వచ్చిందేమో అనుకుని ఆవిడని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు అక్కడ. కరెక్ట్గా ఆ సమయం ఆ మీటింగ్ సమయానికి 10 నిమిషాలు 20 నిమిషాల ముందు తమ్మినేని సీతారాం గారు వచ్చాడు. కారు దిగి సఫారీ చేసుకునేవాడు. అప్పుడే సఫారీ సర్దుకుని జాగ్రత్తగానే మంచి వస్తుంది ఆయన. కుస్తీ పోటీలు పెట్టి మల్ల యోధుడిలాగా మంచి బాడీ బిల్డర్, నీట్ గా మంచి రెడీ అయ్యి స్ట్రాంగ్ ఉంటాడు. ఎంత బొట్టెట్టుకుని వచ్చి లోపల రాగానే ఈవిడ వెళ్ళి 10,000 మంది ఆవిడ మీద కూడా చెప్పి తీసి కొడిసింది. ఎవరు? అదే ఆవిడే. ఈయన ఎక్కడో ఇంకొక ఆవిడతో ఎవరితోటి ఉండొస్తున్నాడు అని చెప్పేసి కోపం అనమాట ఆవిడ. కొట్టేస్తే చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరే కొట్టేస్తే ఇక్కడే జూబ్లీహిల్స్ లో ఉన్నప్పుడు కొట్టేస్తే అప్పుడు మన తర్వాత మాట్లాడుకుందాం రేట్ల తర్వాత మాట్లాడుకుని పడా కొట్టేసింది. చచ్చిపోయారు, అందరూ షాక్ అయిపోయారు అక్కడ అంతా. అంతే కదా మరి. సెక్యూరిటీ సిబ్బంది, తమ్మినేని సీతారాం గారు మొత్తం అందరూ అక్కడ పోయారు. మొత్తం మీద అలాగైతే సర్దుకుని అలా మళ్ళీ ఇలాగ అనుకుని వెళ్ళిపోయాడు, మీటింగ్కి వెళ్ళిపోయాడు. ఇలాంటి అన్నాటికి చంద్రబాబు నాయుడు గారు క్షమించి కూడా అతను ఉండిచ్చాడు మంత్రివర్గంలో. చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఏమైనా జరిగితే టాలరేట్ చేయడు. పైగా తన మంత్రివర్గంలో ఉంచుకున్నాడు ఆయన్ని. అతను మళ్ళీ పార్టీ నుంచి ప్రజారాజ్యంలో పోయాడు, ప్రజారాజ్యం నుంచి మళ్ళీ కాంగ్రెస్ లో వైసీపీలో నుంచి మళ్ళీ టీడీపీలోకి వచ్చి టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీలోకి వెళ్ళాడు. ఇలా ఇన్ని మారినా అతను గౌరవించాడు. మరి ఎందుకు అంత కక్ష కట్టాల్సిన అవసరం, అంత దురుసుగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అదే కదా. ఆల్రెడీ స్పీకర్ మీకు కొంతమంది నాయకులు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి బయటకు వచ్చినా కానీ ఇవాళకి ఆయన పరుషంగా మాట్లాడుతున్నారా? లేదు. వాళ్ళ దగ్గర ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎగ్జాంపుల్. అవును, ఆయన ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా నాకు చంద్రబాబు నాయుడు గారితో ఆయనకు అవసరం లేదు, అయినా సరే మాట తోలుతున్నాడు. ఏమన్నా ఆ సంస్కారం ఎందుకు లేకుండా పోయింది? జగన్మోహన్ రెడ్డి ప్రాపకం కోసం